శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్న కొన్ని ఒత్తిళ్ళ గురించి మరి కొన్ని విషయాల్ని తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఈవేళ కూడా ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం. ఏంటంటే ఈ మానవ జీవితం దేన్ని తట్టుకోలేదండి. మనకి ఏదన్నా పని చేసుకుంటున్నాము, పని దొరికింది, సంతోషపడతామా? ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడికి గురైపోతుంది. ఎందుకు ఇలా? పని ఏమీ లేకపోతే పని లేదనుకుంటాం. ఏదైనా పని దొరికితే సంతోషపడడం బదులు ఒత్తిడికి గురైపోయి ఏం చేస్తున్నామంటే షుగర్లు, బీపీలు అవి తెచ్చుకొని చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నాము? డబ్బే ముఖ్యమైపోయింది. ఇప్పుడు అమెరికా అంటున్నారు, అమెరికా నుంచి కూడా పాపం మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలా రకరకాల ఒత్తిళ్ళకి గురైపోతున్నారు. అది ఎందుకు వస్తుంది? ఈ డబ్బు సంపాదన వచ్చిన దాంతో తృప్తిపడి హ్యాపీగా ఉందామంటే లేదు. ఒకదాని తర్వాత ఒకటి మనకి కోరికలు ఉంటాయి. పని లేనప్పుడేమో పని లేదనుకుంటాము, పని దొరికితేనేమో సంతోషపడము, ఒత్తిడి పడుతున్నారు. ఇలా జరిగిపోతుందండి ఇప్పుడు ఈ జనరేషన్. ఎవరిది తప్పు అంటే ఎవరిది తప్పు కాదు, ఏదో చేసుకోవాలి, బతకాలి. అయితే ఈ డబ్బు అవసరమే, డబ్బు అవసరం. కానీ దాని నుంచి ఎన్నో ఒత్తిళ్ళు. మరి పని ఒత్తిడి ఉంటుందండి. ఎందుకంటే లక్షల జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి పాపం కంప్యూటర్ యుగం ఇది. మరి కంప్యూటర్ మీద వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతున్నారండి బిడ్డలు పాపం. అది లేకుండా ప్రశాంతంగా మన మనస్సుని మానసికంగా స్థైర్యంగా ఉండేలాగా చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనకు వచ్చిన దానితో తృప్తిగా ఉంటూ దాన్ని అంటే బ్యాలెన్స్ చేసుకునే విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఖర్చులు అలాగే ఉన్నాయి. మనము ఏదైనా కొనుక్కోవాలంటే రేట్లు మండిపోతున్నాయండి. ఇన్ని లక్షల జీతం వచ్చినా కూడా ఆ నెలంతా వచ్చేసరికి ఉద్యోగస్తులకి కష్టం. అలాగే వ్యవసాయదారులు పాపం ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, నిజంగా దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంది, లేదని లేదు. మనం అనుకుంటాం మీకేంటండి అనుకుంటాం. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు, వాళ్ళకేంట్లే అని. కానీ ఎవరు కష్టపడకుండా ఎవరికి రాదు. చూడండి, సామెత ఉంటుంది, కూర్చొని తింటే కోట్లైనా కరుగుతాయంట. కోట్లు ఉన్నా కూడా కూర్చొని తింటే ఏమవుతుందండి? అవి తరిగిపోతాయి, ఆ చివరికి మిగలదు. అలాగా కష్టపడుతూ ఉంటే కనీసము మనకి తృప్తి చెందుతూ కష్టపడుతూ మనం బతకాలండి. ఇక్కడ ఏమైపోతుందంటే టెన్షన్, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అందులో వాళ్ళు చేసే పనుల్లో ఒక బిజినెస్ కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక వ్యవసాయం కానివ్వండి, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉండడం వల్ల టెన్షన్కి గురవుతున్నారు, ఒత్తిడికి గురయ్యి చూడండి రోగాలు. ఎప్పుడన్నా విన్నామండి ఇంతకుముందు? ప్రతి చిన్న వయసు వాళ్ళకు కూడా షుగరు, బీపీ అన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే మనము ఎక్కువ టెన్షన్ పడితే రక్త ప్రసరణ స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటుంది బాడీ. అప్పుడే కదండి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నామండి మానసికంగా. దీన్ని ఎలా తప్పించుకోవాలి అంటే మనలోని అంటే మనము మన జీవితాన్ని సంతృప్తితో బ్యాలెన్స్ చేసుకొని మానసికంగా ధైర్యంగా ఉండాలండి. ఈ మానసిక ధైర్యం ముందు తెచ్చుకోవాలి. అసలు నిజంగా
అంటే దేన్నైనా నేను తట్టుకోగలను, తట్టుకోవాలి అనే ఒక మానసిక స్థితి మనము ఈ రకంగా డెవలప్ చేసుకుంటే తప్పకుండా ఈ ఒత్తిడి తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. లేకపోతే చూడండి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి పాపం ఇప్పుడు ఈ జనరేషన్ బిడ్డలు అందరూ చాలా కష్టపడుతున్నారు. నిజంగానే వాడు ఇంజనీర్ అంటున్నారు, అది అంటున్నారు. కానీ వాళ్ళకి బయట మరి ఈ కంప్యూటర్ మీద ఎంత అంటే బ్రెయిన్తో పనిచేయాలి. ఇదివరకంటే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏమైనా కూడా ఎలా ఉండేయండి, కొంచెం సాఫ్ట్గా ఉండేవి. ఇప్పుడు అలా కదండి బాబు. ఈ కంప్యూటర్ మీద స్పీడు, వాడు లక్షల జీతం ఇస్తున్నాడంటే ఎంత ఒత్తిడి ఉంటుందండి వాళ్ళకి. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారండి బాబు బిడ్డలు. ఇప్పుడు తినే తిళ్ళు కూడా అలాగే ఉంది. తినే తిళ్ళు కూడా బలమైనవి కాదు. ఇదివరకైతే బలవర్ధకమైన తిండ్లు. మరి ఇప్పుడు బలమేముందండి తినే తిండికి? ఆ పిజ్జాలంట, బర్గర్లంట, అవి ఇవి తింటారండి. ఎందుకంటే ఏదో పని చేసుకుంటూ తింటున్నారండి. అలా కాదు కదా. ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా, నీళ్లు తాగేటప్పుడు కూడా ఎంత ప్రశాంతంగానూ తాగాలండి. అప్పుడే కదండి అది వంట పడుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూడండి, వాళ్ళు కూడా అంతేనండి. హరి ఏదో గబగబా లేవడము, స్నానాలు చేయడము, ఫ్రెష్ అయిన తర్వాత మా తల్లి వండి పెడితే దాన్ని ప్రశాంతంగా తినట్లేదండి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆటో టైంకి వస్తుందో రాదో, ఈ లోపల గబగబా ఒకవేళ వాడు రెడీ అయ్యే లోపలనే ఆటో వచ్చేసింది అనుకోండి, వాడు అది కూడా తినట్లేదు. పోనీ ఏమన్నా చక్కగా ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏమన్నా కొంచెం ఆయిల్ లేని ఫుడ్స్ ఏమైనా తింటారంటే లేదండి. వాళ్ళకి ఇప్పుడు అంతా అది ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా, ఫాస్ట్ ఫుడ్ ఏవేవో వాళ్ళు ఇష్టపడే తినేస్తున్నారు. అక్కడికి బలమేముంటుంది, వాళ్ళకి బలమేముంటుంది. చక్కగా అన్నంలోని కూర కలుపుకొని తింటే కూర వల్ల ఎన్నో విటమిన్స్ అవి వస్తాయి కాబట్టి కొంచెం అలాగే. ఇదివరకు అన్నము గంజి ఉంచేవారండి. ఆ గంజి కూడా పారపోయకుండా ఆ గంజి చక్కగా కొంచెం ఉప్పేసుకుని తాగితే మంచి బలమని. ఇప్పుడు ఈ షుగర్లు ఎక్కువ వచ్చేయడం వల్ల బ్రౌన్ రైస్ అని చెప్పి అంటే బాగా పాలిష్డ్ రైస్ మనం తింటున్నాం. దానివల్ల అస్సలు బలం ఉండదు కాబట్టి కొంతమంది అయితే బ్రౌన్ రైస్ అని చెప్పి అది తింటున్నారు. కానీ అది దీనికి పాలిష్డ్ నీట్గా చూడండి, ఒక శ్రీమూర్తి బ్యూటీ పార్లర్కి వెళ్తే చక్కగా రెడీ అవుతారు. అలాగా మనకి ఈ బియ్యాన్ని కూడా పాలిష్ పట్టేయడం వల్ల అవి చూడడానికి బాగుంటాయండి, వండుకు తినడానికి కూడా బాగుంటాయి. ఆ బాగున్నది చూస్తున్నామే కానీ అందులోని ఎంతవరకు బలం ఉందో చూడట్లేదు కాబట్టి అవే మనం కేసుకు తినేస్తున్నాం. ఇలా వాళ్ళకి బలమైన ఆహారం కూడా రావట్లేదు. ఆకుకూరలు దీన్ని ఎలా మనము బలం వచ్చేలా తినొచ్చు, ఎలాగా మనము మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు అనేది కూడా ఎవరికి వారు. అంటే ప్రతిదాన్ని పరిగెత్తకుండా ఎర్లీ మార్నింగ్ టైము మన కోసం ఆగదండి. టైం వెనుక మనం పరిగెత్తాలి కాబట్టి ఆ టైంని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము చక్కగా టైం చూసుకుని అదే టైం అయిపోతుందా అంటాము ప్రతిదానికి. ఇలా టైంను చూసుకుంటూ ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి అన్నీ ప్రశాంతంగా జరుగుతాయండి. ఈ ఒత్తిడి నుంచి కూడా మనము తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళు ఇలాగే చెబుతారండి. ఒకవేళ నేను కూడా అలాగే చెబుతాను. కానీ వాళ్ళకి పాపం రాత్రి పడుకునేటప్పటికీ లేటు, ఉదయం లేచేటప్పటికి సరిగ్గా కరెక్ట్గా వాళ్ళ టైంకి లేస్తారు. గబగబా హర్రీ బర్రీగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. అలా అయిపోయిందండి. అలా కాకుండా బిడ్డలారా, మీకు అందరికీ చెప్తున్నాను, చక్కగా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగు లేవడానికి ప్రయత్నించండి. మీరు రాత్రి మినిమం 11 వరకు అయినా మెలకుగా ఉండండి. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 5కి అలారం పెట్టుకుని అయినా లేచి కాసేపు రిలాక్స్డ్గా కూర్చోండి.
మీకు ఏదన్నా ఒత్తిడి ఉంటే అది తగ్గుతుంది. ఇప్పుడు జాబ్ చేస్తున్న పాపం యూత్‌కి చాలా చాలా డిస్టర్బ్ అయిపోతున్నారండి. ఆ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఏదైనా చేసేటప్పుడు మనం కష్టపడకుండా మనకు ఫలితం రాదు. డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీకి పెట్టుకోవాలి. కాబట్టి మీరు బాగుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. కాబట్టి మీ యూత్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే నువ్వు సంపాదిస్తావు. ఈ ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి టైంని బ్యాలెన్స్ చేసుకుని మీరు ప్రశాంతత తెచ్చుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచి రిలాక్స్డ్గా కాసేపు కూర్చోండి ప్రశాంతంగా. ఎటువంటి చక్కగా కావాలనుకుంటే ప్రకృతిని ఆస్వాదించడానికి అలా బయటకు వచ్చి 4 అడుగులు వేస్తే ఆ గాలి తగిలితే కూడా మనకి చాలా మంచిది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూర్చున్నప్పుడు మెడిటేషన్ లాగా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కూడా మీరు కాసేపు రిలాక్స్ అయిపోవచ్చు. దానివల్ల కొంత మీకు ఈ టెన్షన్ అనేది తగ్గుతుంది. ఇలా రోజువారీ పనుల్లో మీరు ఆ ప్రశాంతత తెచ్చుకొని టెన్షన్ లేకుండా జీవించవచ్చు. మరి ఇంకొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామ్.